హాయ్ ఫ్రెండ్స్, నేనండి పిఎన్ఆర్ మేడి బిడ్డను. చూడండి, ఈరోజు మీకు మనిషికి మన శరీరం మీద కొన్ని తెల్లారి అంటే నైట్ నిద్ర చేసి తెల్లారి తలకే ఒంటి మీద చిన్న చిన్న గుల్లలు పుడతాయి. చిన్న చిన్న గుల్లలు పుట్టి సింకుడేసి ఉంటాయి. యథాస్థితిగా అయ్యే పుట్టి సింకులు ఉంటాయి కొంతమందికి. కొంతమంది పిల్లలకైతే ఏంటంటే ముక్కుల కాడ, చౌవల కాడ, కీళ్ళ కాడ, ఇక్కడ అటువంటి యాళ్ళ కాడ, అంటే మన గెజ్జి తామర అంటారు కదా, గెజ్జుగుళ్ళు సింకులు ఆ విధంగా లేచి చాలామందికి పుడతా ఉంటాయి. అంతేకాదు పొలాల్లో పనులు చేసుకునే రైతులు కానీ ఇతరులు కూడాను ఏమవుతుందంటే చిన్న చిన్న దెబ్బలు అంటే తగులు ఉంటాయి. ఆ పొద్దుటికి అవి తెలియదు. ఆ పచ్చి మీద ఉండేదాని వల్ల తెలియదు. తర్వాత మరుసనాటికి ఏమవుతుందంటే అది మనం తినే ఆహారం వల్ల అంటే చెల్దొచ్చులు తినేదాని వల్ల కొంచెం సిమికి బుడ్డలుగా నీసుగారుతుంది. అప్పుడు దానికి మీరు ఏం చేయాలి అనే దాని గురించి నేను చూపిస్తాను. ఇప్పుడు ఈ అడవిలో చెట్లలో ఉంటాయి, నేను చూపిస్తాను. మీరు ఖచ్చితంగా వాడండి, మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? చెప్పాను కదా, మొక్క చిన్న చెట్టు ఇది. చూడండి, చిన్న ఆకు చెట్టు. ఈ చిన్న ఆకు చెట్టు ఇది ఇప్పుడు అన్నీ వర్షాకాలం కదా, ఎండాకాలం అయిపోయి వర్షాకాలం కదా. చూడు చిన్న 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 మొలకలు కానీ చూడండి. అందుకు మీరు గుర్తుపట్టలేరు. దీనికి ఎవరన్నా నేను కరెక్ట్గా చెప్తాను, మీరు కనుక్కోవాలి. దీని పేరు వచ్చేసి గాయపాకు. గాయాలకి వేసేది ఆకు కాబట్టి పేరు కూడా గాయపాకు అని అంటారు. దీని పేరు గాయపాకు. ఈ చెట్టు ఎలా ఉంటుందంటే, ఈ చెట్టు పెద్దదైందనుకోండి, కింద గెడ్డలాగా అంటే పెద్ద గెడ్డలాగా వస్తుంది. కొంచెం చిబ్బులాగా, చిన్న చిబ్బులాగా బాగా జానడి ఇంత తిమ్మున ముద్దలుగా వచ్చి దానికి అంత కంపగా ఉంటుంది. దీన్ని పులుపురులు కూడా ఏం చేస్తారంటే ఆ గడ్డను కాలిసి ఆ మసి అనేది పట్టిస్తూ ఉంటారు కొంతమంది. మనం వరకు ఎప్పుడు చేయలేదు, కొంతమంది చేస్తూ ఉంటారు అవి మగ్గిపోయేదానికని. నేను చెప్పేది ఏంటంటే, ఈ ఆకులు ఉన్నారు కదా, ఈ ఆకులన్నీ ఈ విధంగా గిల్లుకొని వీటిని బాగా దంచి మెత్తగా గంధంలాగా దంచి మనకు శరీరం మీద ఎక్కడైనా గుల్లలు ఉంటాయి కదా, సింకులు ఉంటాయి, ఆ గుల్లల మీద ఇది కరిపిచేయాలి. కరిపిచేసి నిలబడే చోట అయితే నిలబడుతుంది. నిలబడిన చోట మన గుడ్డతో, కాటన్ గుడ్డతో కానీ ఏ గుడ్డ అయినా సరే మన వసతితో దాన్ని బాగా శుద్ధంగా కట్టిపెట్టుకోవాలి. కట్టిపెట్టుకున్న పాట ఏం చేయాలంటే, ఈ ఆకు అనేది ఆరిపోతూ ఉంటుంది. ఆరిపోయేప్పుడల్లా మనకు దాని మీద చెమ్మ అనేది వేస్తూ ఉండాలి. చెమ్మ వేస్తా అంటే ఈ పొద్దు కట్టుకున్నామనుకో, రేపు మళ్ళీ సాయంత్రం వరకు అంటే 24 గంటల టైము, ఆ టైం దాకా నిమ్మేస్తా ఉండి అప్పుడు మనం దాన్ని తీసేయాలి. ఇది 24 గంటల తర్వాత తీసేసిన తర్వాత ఏమవుతుందంటే, నిమ్మేసేదాని వల్ల ఏమవుతుందంటే ఈ రసి అనేది లోపల పోతూ ఉంటుంది. పోయేదాని వల్ల లోపలుండే కుటీరం అంతా, అంటే ఆ లోపల దెబ్బలో ఉన్న కుటీరం అంతా సీముతో మొత్తం లాగేసి ఈ ఆకు అంటుకుంటుంది. మొత్తం మన ముక్కులో సీముడు ఎట్టొస్తుందో ఆ విధంగా అంతా బంకడగా దీనికి తగులుకునేస్తుంది, వదిలిపెట్టదు, మొత్తం లాగేస్తుంది. లాగేసేది 2 పూటలు కట్టుకున్నారు అనుకోండి. ఆ విధంగా ఎంతలా గాయమైనా కానీ ఎర్రబుండు పడతా వస్తుంది. మనం కట్టే కొద్దీ ఎర్రబుండు పడతా ఆ క్లీన్గా మనంతా లాగేస్తుంటుంది. మనకు మళ్ళీ తర్వాత మన ఇతరుల మందులు కూడా వాడుతూ ఉండొచ్చు. మన హాస్పిటల్ మందులు వాడుకోవచ్చు, ఏం కాదు. ఎందుకంటే మన సెప్టిక్ కాకుండా యాంటీబయాటిక్ సూదులు కూడా వాడుకుంటూ ఉండవచ్చు మనము. అని చేసుకోలేని కూడా ఈ పని చేసుకోవచ్చు. చిన్న పిల్లకాయలకి, చిన్న గుల్లలకి, పెద్ద గాయాలకి అయితే పోవచ్చు. దీనికి ఏం ఇబ్బంది లేదు. మీకు శరీరంలో ఎటువంటి డోకా లేకుండా ఇవన్నీ బాగుంటుంది. నేను చెప్పినట్టు చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చట్లేదు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, గంట సింబల్ నొక్కండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఉంటాను. బాయ్.